వెల్కమ్ టు ఆదిత్య ఫోటోక్లిక్స్ ఫోటోగ్రఫీ 30 డేస్ కోర్స్. ఈరోజు మనం డే 8లో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎక్స్పోజర్ ట్రయాంగిల్స్లో ఐఎస్ఓ గురించి తెలుసుకుందాం. ఐఎస్ఓ అనేది మనకి ఎప్పుడైనా లో లైట్ ఉన్నప్పుడు ఈ ఐఎస్ఓ నెంబర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇమేజ్కి సెన్సిటివ్ వస్తుందన్నమాట. మరి ఈ ఐఎస్ఓ వల్ల ఉపయోగాలు ఏంటో ఈరోజు మన క్లాస్లో తెలుసుకుందాం. ఐఎస్ఓ అనేది ఇమేజ్కి సెన్సిటివ్ ఇస్తుంది, అంటే లైట్ అనేది పెరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చి ఐఎస్ఓ నెంబర్ ఎలా ఇండికేట్ చేస్తారంటే మన కెమెరాలో 100, 200, 300, 400, 600, 800, 1600 ఇలా మ్యాక్సిమం ఐఎస్ఓ రేంజ్ అనేది ఉంటుంది. అక్కడ వరకు ఐఎస్ఓ అనేది మనకి ఇండికేట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఐఎస్ఓ ఇంక్రీజెస్ అయ్యే కొలిది ఇమేజ్కి నాయిస్ వస్తుంది. నాయిస్ అన్నా గెయిన్ అన్న ఒకటేనండి. నాయిస్ వస్తుంది. నాయిస్ అంటే ఇమేజ్ మీద చుక్కలుగా వస్తాయి చూడండి, అది నాయిస్ అంటారు అనమాట. స్టాండర్డ్ ఐఎస్ఓ వచ్చి మనకి 800 కన్నా ఎక్కువ మనం ఇంక్రీజ్ చేసామంటే ఇమేజ్కి నాయిస్ వస్తుంది అనమాట. ఇది అనమాట ఐఎస్ఓ అనేది. మనకి లో లైట్ కండిషన్లో ఐఎస్ఓ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఫిల్మ్కి ఆటోమేటిక్గా సెన్సిటివ్ వస్తుంది. ప్లస్ ఐఎస్ఓ నెంబర్ని ఎలా ఇండికేట్ చేస్తారు? 100, 200, 600, 1800, 4000 ఇలా ఐఎస్ఓ ఇండికేట్ చేస్తారు. ఐఎస్ఓ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫిలింకి నాయిస్ వస్తుంది. ఈ నాయిస్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఐఎస్ఓని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనము ప్రాక్టికల్స్ వీడియోస్ కూడా చూద్దాం. ఓకే, ఐఎస్ఓ డైలు రైట్ సైడ్ రొటేట్ చేస్తే ఐఎస్ఓ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 100, 160, 200, 320, 400, 500, 640, 800, 1000, 2000, 4000, 4000 ఇది లాస్ట్ ఐఎస్ఓ నెంబర్ అనమాట. ఐఎస్ఓ డైలు మనం లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే ఐఎస్ఓ నెంబరు డిక్రీజ్ అయ్యి ఇమేజ్కి సెన్సిటివ్ కూడా తగ్గుతుంది. ఇలా మనం ఐఎస్ఓని యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ వీడియో చేద్దాము. బ్యాక్గ్రౌండ్ బ్లర్. ఫస్ట్ మనము షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్లో ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాం. అంటే సబ్జెక్ట్ ఫోకస్, బ్యాక్గ్రౌండ్ బ్లర్. దీన్నే బొకే షాట్స్ అని కూడా అంటారు. మనకి ఈ బొకే షాట్స్ కావాలంటే స్మాల్ ఎఫ్ నెంబర్లు యూజ్ చేయాలి. 1.4, 1.8, 2.0, 2.2, 2.4, 2.8 అనమాట. అపాచర్ 1.8, షటర్ స్పీడు 1/125, ఐఎస్ఓ 100 పెట్టి ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాం. సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి డిస్టెన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్నెస్ అనేది బాగా మనకి కనబడద్దు అనమాట. ఈ ఇమేజ్లో ఓవర్ ఎక్స్పోజ్ అయ్యింది. మరి ఈ ఓవర్ ఎక్స్పోజ్ను మనము కంట్రోల్ చేయాలంటే లైట్ని డిక్రీజ్ చేయాలి. మనకున్న ఆప్షను షటర్ స్పీడ్. ఇప్పుడు నేను షటర్ నెంబర్ని పెంచుతాను. షటర్ నెంబరు 640 సెట్ చేశాను. దీని వల్ల ఏమవుద్దంటే డోర్ అనేది కొంచెం స్పీడ్ గా క్లోజ్ అయ్యి లైట్ అనేది తక్కువ పాస్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఇమేజ్ క్యాప్చర్ చేశాను. ఈ ఇమేజ్ అనేది బ్యాలెన్స్ ఎక్స్పోజర్ లో ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా అయ్యింది. ఇలా మనము బొకే షాట్స్ క్యాప్చర్ చేయాలి. ఈ సబ్జెక్ట్ కి బ్యాక్గ్రౌండ్ కి మధ్య డిస్టెన్స్ ఉంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ బొకేస్ అని ఇంకా బాగా వస్తాయి అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాక్టికల్ వీడియో చూద్దాము. ఇప్పుడు షటర్ స్పీడ్ మనం ఏమాత్రం మార్చకుండా అపాచర్ అనేది 2.8 సెట్ చేసి ఇమేజ్ క్యాప్చర్ చేద్దాం. ఈ ఇమేజ్ అండర్ ఎక్స్పోజర్ అయ్యింది. ఎందుకంటే 1.8 కంటే 2.8లో ఓపెనింగ్ హోల్ అనేది తగ్గుతుంది. అందుకే లైట్ అనేది తక్కువ పాస్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి బ్యాలెన్స్ ఎక్స్పోజర్ కావాలంటే షటర్ అనేది 400 సెట్ చేశాను అనమాట. ఇప్పుడు ఒక ఇమేజ్ క్యాప్చర్ చేద్దాం. ఈ ఇమేజ్ లో మనకి ఎక్స్పోజర్ అనేది బ్యాలెన్స్ అయ్యి బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా అయింది అనమాట. ఇలా మనము ఈ షటర్ డైల్ ని యూజ్ చేసి మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ బ్లర్ షాట్స్ స్మాల్ ఎఫ్ నెంబర్లు వాడుకొని ఫొటోస్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షటర్ స్పీడ్ 200, అపాచర్ 5.6, ఐఎస్ఓ 100 సెట్ చేసి ఒక ఆర్కిటెక్చర్ని క్యాప్చర్ చేశా. ఈ ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్లో స్కై డీటెయిల్స్ ఓవర్ ఎక్స్పోజ్ అయినాయి అనమాట. మనం ఎక్స్పోజర్ కంట్రోల్ చేయడానికి మనకున్న ఆప్షన్ ఏంటంటే ఈ యొక్క అపాచర్తో మనము ఎక్స్పోజర్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అపాచర్ 16 సెట్ చేసి ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేశా. దీన్ని
డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న స్కై డీటెయిల్స్ పర్ఫెక్ట్గా రావాలి, సబ్జెక్టు ఫోర్గ్రౌండ్ మీద అంతా ఎక్స్పోజర్ అనేది బ్యాలెన్స్గా ఉంటే ఆ ఇమేజ్ అనేది డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు అనమాట. ఇలా మనము అపాచర్ని యూజ్ చేసుకొని ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా ఫొటోస్ కోసం మనము షట్టర్ అనేది 1/125, అపాచర్ 5.6, ISO 100 సెట్ చేసి ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేశా. ఎక్స్పోజర్ అనేది ఓవర్ అయింది. అప్పుడు నేను అపాచర్ అనేది 8 సెట్ చేసి నెక్స్ట్ ఇమేజ్ని క్యాప్చర్ చేశా. ఈ ఇమేజ్ బ్యాలెన్స్ ఎక్స్పోజర్ అయిందనమాట. ఇలా మనము ఈ అపాచర్ని రొటేట్ చేసుకొని ఇలాగ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము ఐ షట్టర్ స్పీడ్లో ప్రాక్టీస్ చేద్దాం. ఐ షట్టర్ స్పీడ్లో ఇమేజ్కి ఫ్రీజ్ యాక్షన్ కోసం మనము ఈ ఐ షట్టర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనము ఐ షట్టర్ వచ్చి 640 సెట్ చేసుకొని అపాచర్ 5.6, ISO 100 సెట్ చేసి ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాం. ఈ ఇమేజ్ మనకి అండర్ ఎక్స్పోజర్ అయ్యింది. లైట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ISO 400 సెట్ చేసి ఇమేజ్ని క్యాప్చర్ చేస్తా. ఇప్పుడు మనం వాడే లెన్స్ జూమ్ లెన్స్. ఇందులో 5.6 కన్నా అపాచరు తగ్గదు కనుక ఇప్పుడు మనము లైట్ పెంచుకోవడానికి మనకున్న ఆప్షను ISO అనమాట. ISO అనేది ఇప్పుడు నేను 400 సెట్ చేసి ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేశా. ఇప్పుడు ఆ యాక్షన్ అనేది బ్యాలెన్స్ ఎక్స్పోజర్లో మనకి ఇమేజ్ క్యాప్చర్ అయిందనమాట. ఇంకో ప్రాక్టికల్ వీడియో చేద్దాం. ఇప్పుడు మనము అపాచర్ ISO ఏమాత్రం మార్చకుండా షటర్ డైల్ని 400 సెట్ చేసి ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాం. ఈ ఇమేజ్ అనేది మనకి ఓవర్ ఎక్స్పోజర్ అయిందనమాట. ఎందుకంటే షటర్ 640 కన్నా 400లో లైట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అందుకే మనకి ఆ ఇమేజ్ అనేది ఓవర్ ఎక్స్పోజ్ అయిందనమాట. ఇప్పుడు మనకు ఉన్న ఆప్షను ISOని డిక్రీజ్ చేద్దాం. ISO అనేది 160 సెట్ చేసి ఇమేజ్ని క్యాప్చర్ చేశా. ఇప్పుడు బ్యాలెన్స్ ఎక్స్పోజర్లో మనకి ఆ యాక్షన్ ఫోటో అనేది క్యాప్చర్ అయింది. ఇలా మనకి ఐ షట్టర్ యూజ్ చేసుకొని ఎక్స్పోజర్ని మార్చుకొని ఇమేజెస్ మనకి కావాల్సిన విధంగా క్యాప్చర్ చేసుకోవాలి. ఇప్పుడు స్లో షట్టర్ స్పీడ్లో ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాం. స్లో షట్టర్ స్పీడ్లో షట్టర్ని వచ్చి 1/20 సెట్ చేసి ట్రైప్యాడ్ యూజ్ చేసి అపాచర్ 5.6, ISO 160 ఉంచి ఇమేజ్ని క్యాప్చర్ చేశా. ఇక్కడ మనకి ఇమేజ్ ఓవర్ ఎక్స్పోజర్ అయిందనమాట. ఎందుకంటే 1/20లో డోర్ అనేది ఎక్కువ టైం ఓపెన్ ఉంటుంది కనుక లైట్ ఎక్కువ పాస్ అయ్యి మనకి ఇమేజ్ మీద ఎక్స్పోజర్ ఓవర్ అయింది. ఇప్పుడు మనం ఎక్స్పోజర్ తగ్గించడానికి మనకున్న ఆప్షన్ ISO అండ్ అపాచర్ 9, ISO 100 సెట్ చేసి ఇప్పుడు ఇమేజ్ని క్యాప్చర్ చేసి బ్యాలెన్స్ ఎక్స్పోజర్లో వచ్చింది. ప్లస్ బ్యాక్గ్రౌండ్లో కదిలేదేమో మోషన్ బ్లర్ అయింది, కథలని పోర్ట్రైట్ స్టేబుల్గా వచ్చిందనమాట. ఇలా మనకి ఎక్స్పోజర్ని సెట్ చేసుకొని మనము లో షట్టర్లో మోషన్ బ్లర్ ఇమేజెస్ క్యాప్చర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఇండోర్లో ఉన్నప్పుడు మనకి అవైలబుల్ లైట్ లేనప్పుడు లైట్స్ యూజ్ చేసి మనము ఫొటోస్ తీయడం వల్ల ఏంటంటే ISO అనేది ఇంక్రీజ్ చేయకుండా మనకి ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని యూజ్ చేసి F నెంబర్ని యూజ్ చేసి మనము పోర్ట్రైట్స్ అనేది క్యాప్చర్ చేసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ.